రాజకీయం దేనికైనా తెగిస్తుంది. ఈ దన్నుంటే ఏదైనా సాధ్యమే. విశాఖ మన్యంలో ఓ శాసనసభ్యుడి అండతో ఆయన అనుచరులు అచ్చం ఇలాగే పేట్రేగిపోతున్నారు. జీవన భృతి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని అమ్మేయాలంటూ గిరిజనులపై ఒత్తిడి తెస్తున్నారు. సస్యమిరా అంటే వారికి తెలియకుండానే ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి యాజమాన్య హక్కు పత్రం కింద ఇచ్చిన డీ-ఫారం పట్టా భూములు వేరొకరికి అమ్మకూడదు, అమ్మినా కొనకూడదు. కానీ ఈ నిబంధన విశాఖ మన్యంలో అమలు కావడం లేదు. రాజకీయ దన్నుతో గుట్టుచప్పుడు కాకుండా డీ-ఫారం పట్టా భూములు చేతులు మారుతున్నాయి. డీ-ఫారం భూములపై హక్కులు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ తెరపైకి రావడంతో ముందస్తుగా కొందరు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అనంతగిరి మండలంలోని గిరిజనేతర పంచాయతీలైన భీంపోలు, ఎన్ఆర్పురం, గుమ్మకోట, గరుగుబిళ్లి, రొంపల్లి పంచాయతీల్లోని భూములు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాములు అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసేశారు. స్థిరాస్తి వ్యాపారానికి ఇక్కడ గిరాకీ లేకున్నా ఆయా భూములకు హద్దులు నిర్ణయించి ప్లాట్లుగా విభజించి ఆన్లైన్లో ఆహా ఓహో అంటూ అద్భుతంగా చూపించి ఎకరా 5 లక్షల నుంచి 8 లక్షల వరకు అమ్మేస్తున్నారు. గురుగుబిల్లి పంచాయతీ పరిధిలోని సింగవరం, పందిరివలస, నడిమివలస, గరుగుబిల్లి గ్రామాల్లోని రైతుల నుంచి ఎకరా భూమి అతి తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఆయా భూములు యంత్రాలతో చదును చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తామని నమ్మబలుకుతూ పట్టాపత్రాలను తీసుకుంటున్నారు. తర్వాత ఈ భూములు ఆన్లైన్ అయ్యే అవకాశం లేదని, అమ్మడమే ఉత్తమమని చెబుతూ అడ్వాన్సులు ఇస్తున్నారు. మొత్తం సగుడు మొత్తం ఉంటుందండి. మా ఎకరాలు 4 అందములు ఒకేసారి ఇచ్చాను. 4 అందములకి 30 ఏళ్ళు వచ్చినాయి. అంతే మాస్టర్ గారు ఇచ్చాము. ఎంతమంది అంటే నేను ఒక్కడిని ఇచ్చాను, పటికలు ఇచ్చాను. అది 2 ఎకరాలు అంటే ఆ తర్వాత 60 ఇచ్చారు, ఆ తర్వాత 20 ఇచ్చారు. డీపాటాలు అమ్మకూడదు కదా అది. అంటే మరి మేము సాగు చేయలేదు అనేసి మరి ఇంకా అంటే ఏర్లేదు అనేసి ఇస్తాము. మీరు ఒక్కలనే ఊర్లో ఇంకెంతమంది ఇచ్చారా? ఉన్నారు, చాలా చెప్తున్నారు. మాది ఒకటి సింగవరం గ్రామం, గరుగుబిల్లి గ్రామం, పందిరి వలస, నడిమి వలస. ఇక్కడ ఈ రైతులకు ప్రభుత్వ భూమి సుమారుగా 163 ఎకరాలు ఇచ్చింది. మీ భూములు జిరాయితీ భూములు చేపిస్తామని చెప్పి కొందరు మధ్యవర్తులు, పోస్ట్ మాస్టర్ పెద్దపల్లి గణారావు, శెట్టి గణారావు, కెలాయి తవిటినాయుడు, కిడారి సర్వేశ్వర గారు ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూ కలిసి వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళ ద్వారా అమ్మేస్తున్నారు. అలాగే 136 ఎకరాలు సేకరించారండి మొత్తంగా. తెలియకుండానే తమ భూములు ఆక్రమించుకున్నారని, లేదంటే బెదిరిస్తున్నారని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తుప్పలు కొట్టేసి ఉన్నారు. దేని కొట్టి మేము అమ్మలేదు కదా అనేసి అన్నాం. మేము అనేసరికి సరే మీ పట్ట వంతు తెమ్మన్నారుగా, మేము పట్ట భూమి కట్టమ్మా అనేసి అన్నాం. ఉంటే అయినా కొట్టించాంటారు. సరే మీరు అప్పుడు కేటించెదురు కదా అనేసి అన్నారు. అంత ప్రకారం ఉన్నాం మేము. ఎకరా అంటే 30,000 అన్నారు. డొంకలు కొట్టించారు, మేము అమ్మలేదు, చేయలేదు. ఎందుకు కొట్టించారు అనేది వీళ్ళు అడిగాను. మీది ఎంతవరకు ఉన్నదో అప్పుడు తీసేదనే కలుస్తాంలో అన్నారు పోస్ట్. అంటే మీ ల్యాండ్లోకి అలా ఆక్రమించడానికి వచ్చారా? మొత్తం డొంకలు కొట్టించినా అన్న జరిగిపోయినాయి. ఎకరాకు 30,000 ఇస్తుంది. ఎవరు? మరి ఎమ్మెల్యే గారు కొంటున్నారు అన్నారు. 50 సెంట్లు ఉంది. ఎంత ఇచ్చారు? 30,000. ఎవరికి అమ్మారు? పోస్ట్ మాకు తీసుకున్నది అరకు ఎమ్మెల్యే. ఒక్కో ఎకరాకు 30,000 వరకు చెల్లిస్తుంటే సూత్రధారి నుంచి మాత్రం ఎకరాకు వీళ్లు 60,000 నుంచి 80,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సేకరించిన భూముల్లో రొయ్యలు, చేపల పెంపకం, నీలగిరి తోటల పెంపకం పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అమాయక అడవి బిడ్డలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధే ఈ తరహాగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.